జగన్ టూర్కు సంబంధించి ఇప్పుడు పల్నాడు రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఇక్కడ రాజకీయ హింస ఎక్కువ, రాళ్ల దాడులు, కత్తుల దాడులు చాలా కామన్గా జరుగుతుంటాయి. అలాంటి చోట పార్టీలు బల ప్రదర్శన అంటే పోలీసులకు చాలా పెద్ద సవాల్ అది. అందుకే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పల్నాడు పర్యటన చుట్టూ ఇప్పుడు రాజకీయం వేడెక్కింది. వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెంచడంతో వైసీపీ నుంచి డైలాగ్ వార్ పెరుగుతోంది. రేపు జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాలకు వెళ్లాల్సి ఉంది. పోలీసుల వేధింపులతో వైఎస్ఆర్సీపీ నేత ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు సూసైడ్ చేసుకున్నాడు అని, ఆయన కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తాడు అని వైసీపీ అంటోంది. తర్వాత నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని జగన్ ఆవిష్కరిస్తారు అని ప్రకటించింది. అయితే పల్నాడులో నాగమల్లేశ్వరరావు ఆత్మహత్యకు ప్రభుత్వానికి సంబంధం లేదు అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే నరేంద్ర. సూసైడ్కు కారణం వైఎస్ జగనే అంటున్నారు ఆయన. అది జగన్ ప్రేరేపిత ఆత్మహత్య అంటూ కౌంటర్ ఇచ్చారు. ఇటు జగన్ పర్యటన అడ్డుకోవాలి అని కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ప్రయత్నిస్తోందని, పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి ఆంక్షల పేరిట కట్టడి చేయాలని చూస్తోందని వైసీపీ నేతలు అంటున్నారు. అయితే జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ జనం మధ్య పర్యటిస్తారు అని వైసీపీ నేతలు అంటున్నారు. భద్రతా కారణాలతో జగన్తో కేవలం 100 మంది మాత్రమే అనుమతిస్తున్నట్టుగా పల్నాడు ఎస్పీ కంచి శ్రీనివాసరావు ప్రకటించారు. 10 ఫీట్ రోడ్లో 30,000 మంది సాధ్యం కాని పని అంటున్నారు ఆయన. జగన్ పర్యటనకు ఇరుకుదారి కంటే పాలకుల సంకుచిత మనస్తత్వం కారణమని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. వైఎస్ జగన్కు వెల్లువెత్తుతున్న జనాదరణ టీడీపీలో గుబులుకు కారణమని వైసీపీ నేతలు అంటున్నారు. మేము మొన్నటి వరకు మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం. కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు, వెహికల్స్ ఆపేయమంటున్నారు. అంటే ఎస్ మేము మాటిస్తాం, ఒక్క వెహికల్ కూడా పెట్టము. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం, ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం. వేరే ఏ విషయం మాకు ముఖ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనం ఉన్న అనేది భారతదేశం మొత్తం తెలుసు, కొత్తగా తెలియజేయాలయ్యింది. ఎక్కడ మేము సమీకరణ చెయ్యము, స్వచ్ఛందంగా కేవలం మేము కూడా ఆయనతో పాటు ఆయన వెనకాల నడుచుకుంటూ పోయి పరామర్శిస్తాం అని చెప్పాం. వారు ఆలోచించుకొని చెప్తామన్నారు. ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారు రేపు 100 తాడేపల్లి నుంచి వచ్చి నాగమల్లేశ్వరరావు గారి కుటుంబాన్ని పరామర్శిస్తారు. అటువంటి సంకేతాలు మాకు వచ్చినాయి. మీకు తెలిసిన విషయమే, ఒకసారి మాట ఇచ్చిన తర్వాత వెనక్కిపోయే వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు. ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండేవాళ్ళమో, మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. జూన్ 11, 2025న జగన్ పొదిలి పర్యటన సందర్భంగా టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇప్పుడు పల్నాడు జిల్లాలో జగన్ వేలాది మందితో పర్యటిస్తే ఏం జరుగుతుంది అన్నది పోలీసుల ఆందోళనకు కారణమవుతోంది. పొదిలిలో జరిగినట్టుగా పల్నాడు వంటి సున్నితమైన ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగితే లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని టీడీపీ నేతలు వాదిస్తున్నారు. పోలీసుల నిర్ణయం ఆందోళనల ఆధారంగానే ఉందని, ఇందులో రాజకీయ కుట్ర ఎక్కడుందని క్వశ్చన్ చేస్తున్నారు. జగన్ పర్యటనలు రాజకీయ లబ్ధి కోసం హింసను రెచ్చగొట్టే ప్రయత్నంగా ఉన్నాయి అంటున్నారు టీడీపీ నేతలు. జగన్ పేరు చెప్పు అంటే చెప్పనంటే ఎట్లా పట్టపగలు భయానకంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. అలాగే కడప జిల్లాలో సుబ్బయ్య అనే ఒక బీసీ నాయకుడిని పిలిపించి ఏ విధంగా హత్య చేశారో మనం చూడటం జరిగింది. తన ప్రభుత్వంలో మాస్క్ అడిగినందుకు ఏ విధంగా డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడని ముద్రేసి నడి రోడ్డు మీద చేతులు వెనక్కి కట్టి తన పోలీసుల ద్వారా తీసుకెళ్లిన సంఘటనలు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు సజీవ సాక్ష్యాలుగా మనకు కనపడతాయి. అటువంటి వ్యక్తి ఇవాళ
అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో అరాచకాన్ని, దౌర్జన్యాల్ని ప్రోత్సహించే విధంగా తన యొక్క వైఖరి ఉంది, తన యొక్క నడవడిక ఉంది అనేది స్పష్టం అవుతాం. రాజారెడ్డి రాజ్యాంగం అంటే అట్లా ఉంటుంది. ఇవాళ నువ్వు తిరుగుతున్నావు, ప్రజాస్వామ్య పాలన అంటే ఎలా ఉంటుంది అనేది ఇవాళ నువ్వు తిరుగుతున్నావు. రౌడీ షీటర్స్ని, గంజాయి బ్యాచ్ని, ఇటువంటి నేర చరిత్ర ఉన్నటువంటి వాళ్ళని పలకరించడానికి తిరుగుతా అబద్ధాలు చెప్పి మోసాలు చేసి, అసలు నీ పార్టీ పుట్టికే ఒక మోసపూరితమైనటువంటి పుట్టుక. నేను ఎప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉండి చెప్పేవాడిని, బొమ్మేమో జగన్మోహన్ రెడ్డి బొమ్మ, వైఎస్ఆర్సీపీ పేరేమో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నీ పార్టీ పుట్టికే ఒక మోసపూరితం. నువ్వు చెప్పేదే అన్ని అబద్ధాలు. నీ తండ్రి, తల్లి, చెల్లి, బాబాయ్ ఎవరు లేరు నీకు. ఈ రోజున నువ్వు పార్టీ పెట్టిన రోజున వీళ్ళందరూ రాజకీయ నాయకుడుగా నేను ఆయనకు సలహా ఇస్తున్నా. జగన్ రెంటపాల పర్యటనకు అనుమతి లేదు అని పోలీసులు అంటూ ఉన్నారు. అనుమతి లేకపోవడం రాజకీయ కుట్ర అని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి మనకు అందుబాటులో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే రోహిత్ గారు, మీకు బిగ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. థ్యాంక్ యూ. వెంకటరెడ్డి గారు, అనుమతి లేదు, భారీగా కేవలం 10 ఫీట్ల రోడ్లో 30,000 మంది వస్తామంటే శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉంటుంది అని పోలీసులు అంటున్నారు. మీరు రాజకీయ కుట్ర అని అంటున్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతుంది? అనుమతి లేకపోయినా మీరు రెంటపాలకు వెళ్ళే తీరుతారా? ఒకటి 30 ఫీట్ల రోడ్లో 10 ఫీట్ల రోడ్లో 30,000 మంది వస్తారని ఎవరు చెప్పారంట వాళ్ళకి? అంటే సత్తెనపల్లి రోడ్లు 10 ఫీట్ల రోడ్లో ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు 72 కిలోమీటర్లు తాడేపల్లి నుంచి ఏదైతే సత్తెనపల్లి రెంటపల్లి గ్రామానికి వెళ్తున్నారు. దానికి 72 కిలోమీటర్లో జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం చెప్తూ కొంతమంది వస్తారు, ఆగిపోతారు, కంటిన్యూగా వచ్చి ఉంటారు. సత్తెనపల్లి అనే టౌన్, అందరూ గ్రామానికి వస్తారని ఎవరు చెప్పారు? మేమే విగ్రహావిష్కరణ దగ్గర బహిరంగ సభ పెట్టట్లేదు కదా 30,000 మంది వస్తారంటానికి. జగన్మోహన్ రెడ్డి గారికి దారి పొడుగున జనం స్వాగతం చెప్తానికి ఆ ఊర్లో ఉన్నటువంటి విగ్రహావిష్కరణకి సంబంధం ఏముంటది? అంటే పోలీసులు అంటే ఏదో విధంగా పర్యటన అడ్డుకోవాలి. ఎందుకంటే మొన్న ఆల్రెడీ డీజీపీ గారితో చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశాడు. పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన అయిపోగానే అర్ధాంతరంగా డీజీపీ గారిని పిలిపించుకొని చంద్రబాబు నాయుడు గారు సమీక్ష చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారికి పొదిల్లో ఎలా వచ్చారు అంతమంది జనం, ఏం చేస్తున్నాం మనం, జనాలు రాకుండా అడ్డుకోవాలి కదా అని చెప్పి డీజీపీ గారిని పిలిచారు. ఏ రోజు 188 అత్యాచారాలు జరిగితే డీజీపీ గారిని చంద్రబాబు నాయుడు గారు పిలవాల. 15 మంది హత్యలు జరిగితే పిలవాల. 390 హత్యలు జరిగితే పిలవాల డీజీపీ గారిని. ఒక్కరోజు సమీక్ష చేసిన పాపాన పోలేదు. జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి పర్యటన అవ్వగానే సమీక్ష, ఎందుకు జనం వచ్చారని చెప్పి. ఇప్పుడు అంటున్నారు పర్మిషన్ తీసుకోవాలంటున్నారు. ఏమన్నా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మోడీ గారి దగ్గర పర్మిషన్ తీసుకుని ఏమైనా పని చేయాలేమో? పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు పర్మిషన్ ఇస్తే వస్తాడేమో. మాకు ప్రజల పర్మిషన్ ఇస్తే మేము వస్తాం. కానీ రాష్ట్రంలో పర్యటనకు పోలీసుల అనుమతి ఖచ్చితంగానే కదా. వైసీపీ పాలనలో కూడా అనుమతి లేకుండా చాలా ర్యాలీలకు పర్మిషన్స్ ఇవ్వలేదు, అరెస్టులు కూడా చేశారు, జీవోలు కూడా జారీ చేశారు అని టీడీపీ మేము అనుమతి తీసుకున్నాం రోహిత్ గారు, అనుమతి తీసుకున్నాం. ఏ గుడ్డిగడ్డగా పౌలు తవ్వుతున్నారు ఈ పోలీసులు. మన పొదిల్లో ఒక Z+ కేటగిరీ ఉన్నటువంటి వ్యక్తి పర్మిషన్ తీసుకొని మీ పర్మిషన్ తో పొదిలి వస్తే మరి ఒక 40 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళని కూర్చోబెట్టి ఎలా నిరసనకు పర్మిషన్ ఇచ్చారు? ఎవరైతే మాట్లాడుతున్నటువంటి పోలీసులు అడుగుతున్నా, ఎస్ మీ పర్మిషన్ తీసుకునే వచ్చాం పొదిలి, మరి మీరు అవతల వాళ్ళకి ఎలా పర్మిషన్ ఇచ్చారు? తెలుగుదేశం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో 40,000 మంది జనాలు వస్తున్నప్పుడు 40 మంది తెలుగుదేశం వాళ్ళకి నిరసన తెలపడానికి ఎలా పర్మిషన్ ఇచ్చారు? సమాధానం వాళ్ళు చెప్పాలి కదా. పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా రాలా. ఇప్పుడు మీరు కావాలని అడ్డుకుంటున్నారు. మేము ఆల్రెడీ ప్రోగ్రామ్ ముందే చెప్పాం వస్తామని చెప్పి, దానికి ఆల్రెడీ పర్మిషన్ కూడా అడిగాం. ఏమన్నా 3 కార్లలో రావాలి, 100 మందే రావాలి, 100 మంది కంటే ఎక్కువ రాకూడదంటే మేమన్నా జనాలు వేసుకొని వస్తున్నావా? దారిలో జనాలు ఎవరన్నా వచ్చి స్వాగతం చెప్తే దాన్ని మేము ఎలా ఆపగలుగుతాం? అంటే అరచేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆగితే ఆగిపోద్దా? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఒక 1000 మంది పోలీసులు పెట్టేసి ఆపేస్తే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆగిద్దా? 40% ఓట్లు, 1,32,00,000 మంది, 40% ఓట్లు, 1,32,00,000 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నది మేము ఒక్కలమే. ప్రజా సమస్యల మీద మాట్లాడేది మేము ఒక్కలమే. తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళకేమన్నా వెళ్తున్నాం ఏంటి? వాళ్ళకేంటి నొప్పి? మేము వెళ్తున్నాం, మా పార్టీ మా కుటుంబ సభ్యులు. కానీ వెంకటరెడ్డి గారు జగన్ తో పాటు 100 మందికే మేము అనుమతినిచ్చాం, అంతకు మించి వస్తే శాంతి భద్రతల సమస్యలు తలెత్తుతాయి, ఇది రాజకీయం కాదు, జస్ట్ పోలీస్ యాక్ట్ ప్రకారమే భద్రతకు సంబంధించి అని పోలీసులు అంటున్నారు.
సరే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 100 మందికి పర్మిషన్ ఇచ్చారు కదా, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళినా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కేవలం 100 మందికి మాత్రమే మేము పర్మిషన్ ఇస్తాం, శాంతి భద్రతల సమస్య ఉందని చెప్పి పోలీసులు అలానే మరి పర్మిషన్ వాళ్ళకు కూడా అలానే కుదిస్తారా? రెండో పాయింట్ వచ్చేటప్పటికి పోలీసులు ఉంది ఎందుకండి, ఎవడన్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాడని వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంటే ముందు తీసుకొని వెళ్ళి వాళ్ళని హౌస్ అరెస్ట్ కానీ లేదంటే పోలీస్ స్టేషన్ లో పెట్టి ఆ పర్యటన అయిపోగానే వదిలాలి. ఈ మాత్రం బేసిక్ సెన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులు పనిచేస్తున్నారా? శాంతి భద్రతల సమస్య కలిగిద్దని మాకు అనుమానం వచ్చింది, అందుకని మేము పర్మిషన్ అంటే ఇవాళ ఎవరు, రేపొద్దున అదే, ఎల్లుండి అదే, ఈ 4 ఏళ్ళు అదేనా? అలానే ఉంటది కదా. సో ఒకటి పోలీసులు చేయాల్సింది ఏంది, జెడ్ ప్లస్ కేటగిరీ వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే, మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇవే ఇలాంటి ఆంక్షలే పెట్టి ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు వెళ్ళనివ్వకుండా, కానీ మేము వెళ్ళనివ్వటం లేదు, ఆపట్లేదు అసలు, కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అలౌ చేస్తూ ఉన్నాం, దానికి రాజకీయం చేస్తూ ఉన్నారని టీడీపీ నేతలు అంటున్నారు. నిజమా? రోహిత్ గారు, వెంకటరెడ్డి గారు వినపడుతుంది, ఒకసారి మళ్ళీ రిపీట్ చేయరా క్వశ్చన్. వెంకటరెడ్డి గారు, వైసీపీ ప్రభుత్వంలో ఉండగా మేము ఏదైనా పర్యటన చేస్తున్నామంటే ఎక్కడికెక్కడ అడ్డంకులే సృష్టించేవారు. చంద్రబాబు పర్యటనలో కూడా అప్పట్లో వైసీపీ నేతలు పెద్ద ఎత్తున వచ్చి గందరగోళం చేశారు, ఆ తర్వాత జీవోలు జారీ చేశారు, మా పర్యటన అడ్డుకునే ప్రయత్నాలన్నీ కూడా సృష్టించారు. కానీ ఇక్కడ మేము జగన్ పర్యటనను అడ్డుకోవడం లేదు, 100 మందితో మాత్రమే రండి, అది సున్నితమైన ఏరియా కాబట్టి ఎక్కువ మంది వస్తే అక్కడ ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది అని అంటున్నాం, కానీ రాజకీయం చేయాలనే ఉద్దేశంతోనే మేము 1000 మంది వస్తామని వైసీపీ నాయకులు అంటున్నారు అని అంటున్నారు. సార్, నేను ఒకటి రోహిత్ గారు ఇక్కడ స్పష్టంగా చెప్పేది, మేము నిజంగా వాళ్ళ పర్యటన ఒక్క సెకండ్ వాళ్ళ పర్యటన కానీ మేము అడ్డుకుంటే, నిజంగా మేము అడ్డుకొని ఉంటే నారా లోకేష్ పాదయాత్ర చేయగలిగేవాడా? చంద్రబాబు నాయుడు గారు బహిరంగ సభలు పెట్టుకొని మా హయాంలో కూడా మహానాడు పెట్టుకున్నారు, ఒంగోలులో పెట్టుకున్నారు, రాజమండ్రిలో పెట్టుకున్నారు. మేము నిజంగా అడ్డుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా పర్యటన చేయగలిగేవాడా? అప్పుడు ఏదైతే తొక్కిసలాట జరిగినప్పుడు ఎస్ మీరు ఏమైనా మీటింగ్ పెట్టుకుంటా అన్నప్పుడు ఆ రోడ్లు పరిశీలించి మేము మీటింగ్ అనుమతిస్తామని చెప్పాం. ఇప్పుడు కూడా మేము పెడుతున్న బహిరంగ సభ కాదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఒకళ్ళ పరామర్శించడానికి వెళ్తున్నారు. పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంటే దానికి ఎవరు ఎంతమంది వస్తారు ఎలా తెలుస్తుంది? మాకేమైనా చెప్పి వస్తారా వచ్చేవాళ్ళు? మేమన్నా ఆర్గనైజ్ గా తీసుకెళ్తుంటే ఇదిగో మేము ఎంతమందిని తీసుకెళ్తున్నామని చెప్తానికి ఉంటుంది. దారి పొడుగుతా గుంటూరులో ఎవరు స్వాగతం చెప్తారు, ఎంతమంది గుంటూరులో వస్తారు, సత్తెనపల్లి ఎంతమంది వస్తారు, లేదంటే మధ్యలో పేరేచర్లు ఎంతమంది వస్తారు, ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది వెంకటరెడ్డి గారు? జగన్మోహన్ రెడ్డితో పాటు ఎంతమంది వచ్చే అవకాశం ఉంటుంది? పోలీసుల ఆంక్షలు పెరిగే కొందికి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా జనం ఎంతమంది వస్తారనేది ఊహించలేనటువంటి మంది వస్తారు. అది మేము 30,000 మంది అని పోలీసులే చెప్తున్నారు. 30,000 కాదు సార్, అది 50,000 పైగా రేపు పొద్దున్న జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా సత్తెనపల్లి రాబోతా ఉన్నారు. అంటే 50,000 మంది అక్కడికి వస్తే అక్కడ ఒక ఏదైనా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదా? ఒకవేళ అక్కడ పరిమితికి మించి జనాలు వస్తే? కాదండి, ఎందుకు తలెత్తది? జగన్మోహన్ రెడ్డి గారు ఓ ప్రతిపక్ష నాయకుడు, ఓ మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఏమన్నా తెలుగుదేశం వాళ్ళని, చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ తిట్టడానికి ఏమైనా వెళ్తున్నాడా? అంటే మీరంటూ ఉన్నారు నిజానికి ఇక్కడ నాగమల్లేశ్వరరావు మరణానికి సంబంధించి కొంత ఎమోషన్ ఉంది, మీరంటూ ఉన్నారు ఇది వేధింపుల కారణంగా జరిగిన మరణం అని, కానీ టీడీపీ నేతలు అంటూ ఉన్నారు ఇది వైసీపీ నేతల కారణంగా జరిగిన మరణమే, బెట్టింగ్కి పాల్పడి అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి రాకపోవడంతో అప్పుడు పాలే చనిపోయాడు అని టీడీపీ నేతలు అంటున్నారు, మీరు వేధింపులని అంటున్నారు. సో ఇక్కడ రాజకీయపరమైనటువంటి ఉద్రిక్తతలు, మాటలు, సవాళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో దేని వల్ల చనిపోయాడు అంటున్నారండి తెలుగుదేశం వాళ్ళు? వైసీపీ నేతలే కారణం, బెట్టింగ్ వేసుకున్నారు, ప్రభుత్వం రాకపోయేసరికి మనస్తాపంతోనో బెట్టింగ్ ఓడిపోయి ఆయన చనిపోయారు అని అంటున్నారు. అంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం వాళ్ళకి అలవాటే. ఆ తెలుగుదేశం వాళ్ళు మాట్లాడే ప్రతిదానికి ఆ గలీజ్ మాటలన్నిటికీ మనం సమాధానం చెప్పాలని చెప్పలేం. అతనికి చాలా ఆస్తి ఉంది, నిజంగా ఒకవేళ అట్లాంటి బెట్టింగ్ అని అయితే ఆఫర్ ఒక ఎకరం అమ్మితే, ఆ బెట్టింగ్ నిజంగా బెట్టింగ్ వేసి ఓడిపోయి ఉంటే ఒక ఎకరం అమ్మితే తీర్చేస్తాడు. వాళ్ళ నాన్న పొలిటికల్ గా ఉన్నాడు, అతను పొలిటికల్ గా ఉన్నాడు, మంచి ఆస్తిపరుడు, చాలా కుర్రాడు, 37 ఏళ్ల వయసు, అతనికి బెట్టింగ్ లాంటి అలవాట్లు లేవు. తెలుగుదేశం వాళ్ళు ఏదైనా ప్రచారం చేస్తారు, చెప్పట్లా? రేపొద్దున మీరు కూడా తెనాలి వెళ్తే, ఒకవేళ మీరు కూడా ఎవరైనా తెనాల్లో మీ బంధువులు ఇట్లాంటి ఏమన్నా కేసు అయింది అనుకోండి ఈ ప్రభుత్వంలో, మీరు కూడా గంజాయి తీసుకున్నారని కూడా చెప్తారు. సో వాళ్ళు ఏదైనా నోటికి ఏది వస్తే చెప్పగలరు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకు వస్తుంది వీళ్ళకెందుకండి? వీళ్ళకెందుకు ప్రాబ్లం? ఏమన్నా మేము తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీదకి వెళ్తున్నామా, లేదంటే తెలుగుదేశం పార్టీ ఇళ్లలోకి ఏమైనా వెళ్తున్నారా? రైట్. వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఇంకొకటి, సంవత్సరం క్రితం అంటే ఇంకా ఈ ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందు రిజల్ట్స్ వచ్చిన మర్నాడు ఒక సంవత్సరం క్రితం ఈ మరణం సంభవిస్తే ఇప్పుడు యాత్రలు ఓదార్పు ఏంటి అని అడుగుతూ ఉన్నారు. దీని వెనుక కూడా రాజకీయం ఉందని అంటూ ఉన్నారు. సార్ ఒకటి మా పార్టీ నాయకులు ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళారు. ఆయన గుంటూరు హాస్పిటల్లో 4 రోజులు చికిత్స అనంతరం ఆయన చనిపోయాడు. సో అప్పుడే మా పార్టీ నాయకులు అందరూ వెళ్ళారు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు, ఉద్రిక్త పరిస్థితులు. సో ఉద్రిక్త పరిస్థితులు కొంచెం తగ్గినాక జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలు నాయకులు ఇళ్ళకి వెళ్ళాలని చెప్పి నిశ్చయించుకున్నారు. సో అలా దాని తర్వాత దానికి ఇప్పుడు నాట్ ఓన్లీ ఇప్పుడు సత్తెనపల్లిలో ఈ నాగమల్లేశ్వరరావు గారు ఒక్కళ్ళే కాదు, ఇంకా మిగిలిన ఎవరైతే ఉన్నారో ఈ కూటమి ప్రభుత్వం వేదికలలో వాళ్ళ కుటుంబాలకు కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శ చేసి వస్తారు. అది ఎప్పుడు వెళ్ళాలనేది వాళ్ళెవడండి డిసైడ్ చేయడానికి? చంద్రబాబు అండ్ లోకేష్ వాళ్ళెవరు మాకు డిసైడ్ చేసి ఫైనల్ ఏంటి? అనుమతి లేకపోతే ఇప్పుడు ఏంటి వెళ్ళాలి అంటే మీ ప్లాన్ ఏంటి? రేపు అనుమతి లేదు అని అంటే మీ ప్లాన్ ఏంటి? రేపు 9 గంటలకు తాడేపల్లిలో బయలుదేరతారు. వీలైతే మీరు కూడా కవర్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ కారుమూరి వెంకటరెడ్డి గారు.